ఈ పండుగ తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి సంస్కృతితోటి గ్రామాన జరిపేటువంటి పండుగ. పాతపట్నంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఉత్సవాలు జరగడం, ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ప్రజలు ప్రశాంతంగా అమ్మవారిని ఆస్వాదించుకున్నటువంటి పరిస్థితి నెలకొల్పడం ఇది చాలా గొప్ప పరిణామం. మన హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు ఇది తప్పకుండా మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలబడుతుందని, ఇంకా హైదరాబాద్ నగరానికి, పాతపట్నానికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి అనేక విధాలుగా యువతకు అన్ని మార్గాలు జరిపే విధంగా పాతపట్నం అభివృద్ధి కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. హైదరాబాద్ పాత నగరంలో ఎంతో వైభవంగా అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ బోనాల పండుగ సందర్భంగా భక్తులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ బోనాల పండుగ. మరి వర్షాలు కురినప్పుడు, కరువు ఏర్పడినప్పుడు, విషజ్వరాలు వచ్చినప్పుడు గ్రామదేవత అయినటువంటి అమ్మవారికి ఈ రకంగా భక్తి శ్రద్ధలతో మా కష్టాల నుంచి దూరం చెయ్యి, మమ్మల్ని ఆదుకో తల్లి అని చెప్పి బోనాలు అమ్మవారికి సమర్పించి తమ కష్ట నష్టాలు దూరం చేయాలని గ్రామీణ ప్రజలు కోరుకునేటువంటి పండుగ ఈ బోనాల పండుగ. ఈ పండుగలో ముఖ్యంగా ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో పవిత్రమైనటువంటి భావనతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచేటువంటి పండుగ